హాయ్ హలో నేను మీ ఆంధ్ర అమ్మాయి. ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటి? చికెన్ బిర్యానీ. వావ్. జీడిపప్పు వేసుకోవాలి. ఓకే, బిర్యానీ ఆకేస్తా. 5 లవంగ మొగ్గలు, చెక్క 5 చెక్కలు ముక్కలు లాంటివి 5 చెక్కలు. తర్వాత ఏమో లవంగ మొగ్గ, లవంగ పువ్వు, ఇదేదో అంటారు మాట్లాడుతుంది, పచ్చిమిర్చి, ఒక 8 కాయలు. అవి ఎన్ని ఉల్లిపాయలు? ఎన్ని ఉల్లిపాయలు కోస్తారు? 3 ఉల్లిపాయల. ఉల్లికాడనా? బియ్యానికండి 3 గ్లాసులు వేసుకోవాలి. ½ కేజీ చికెనా? ఓకే, ½ కేజీ చికెన్ వేసుకోవాలండి. అమ్మమ్మతో పాటు మా బుడ్డోడు కూడా హెల్ప్ చేస్తున్నాడు చూడండి. పావుగంట సేపు నానబెట్టుకున్నారా బియ్యం? ఓకే, ఆ బియ్యాన్ని ఎగపైన చికెన్ కర్రీలో వేస్తున్నారా? 3 గ్లాసులు గ్లాసున్నర బియ్యానికి. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు. 3 గ్లాసులు లాస్ట్ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా పెట్టుకొని మధ్యలో దీన్ని ఇలా రేపు పెట్టుకొని ఇలాగ ఇప్పుడు కూడా ఇలాగ వండుకుంటే తొందరగా అయిపోతుంది. అది ఎంతవరకు ఉంచినంత వరకు ఉంచు? ఇలాగ నీళ్ళు పొంగిన వరకు. పొంగినంత వరకు. ఇలా నీళ్ళు పొంగిన వరకు ఉంచి పొయ్యి మీద ఎప్పుడైతే పొంగుతుందో రేకు మీద పెట్టేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామమ్మా? అయిపోయిందా బిర్యానీ? అయిపోయిందమ్మా, ఉడికిపోయింది. చూసావా 5 సెకండ్లో ఉడికిపోయింది. రేకు మీద పెట్టగానే రేకు మీద పెట్టగానే తొందరగానే అయిపోయింది. కొంచెం జీడిపప్పుతో సర్వ్ చేసుకుంటే అయిపోయింది బిర్యానీ. లాస్ట్ లో కొత్తిమీర మిస్సింగ్, కొత్తిమీర వేసుకుందాం. ఒక్క 2 మినిట్స్ మూత. బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాం చూడండి. సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. చికెన్ బిర్యానీతో పాటు ఫ్రాన్స్ కర్రీ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఫ్రాన్స్ కర్రీ కూడా తింటున్నాం చికెన్ బిర్యానీతో పాటు. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్.